అవినాష్ కామెడీకి మీరు నిజంగా హర్ట్ అయ్యారా అప్పుడు? అంటే ఆఫ్టర్ పాయింట్ ఏమవుతుందంటే అవినాష్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఉందా ర్యాప్ లైక్ ఛీ! 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 అస్సలు లేదు డార్లింగ్. ఐ రియల్లీ లైక్ హిమ్. నాకిష్టం. ఏమవుతుందంటే అక్కడ ఉన్నప్పుడు ఎంతో అంత స్వార్థం వస్తది మనిషికి. మనం గెలవాలి, మనం కనపడాలి అని. ఎందుకులే ఇవన్నీ కళ్ళద్దాలేసుకొని. ఎంతో అంత స్వార్థం వస్తది డార్లింగ్. మనం ఉండాలి, మనం కనపడాలి, మనమే ముందుకెళ్ళాలి. ఆ స్వార్థంలో ఏమవుతదంటే మనిషి వీక్‌నెసెస్ మీద కొడుతుంటారు. అది కొంచెం తప్పు. అది నేను జనాలకు కూడా చూసుంటారు. ఇప్పటికే ఉండుంటొచ్చు క్లిప్స్ మన వాళ్ళు ఎవరైనా. ఏంటంటే నేను నామినేషన్‌కి కుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే మాస్టర్ అవినాష్ నవ్వుతుంటారు డార్లింగ్. చాలా పెయిన్ ఉండే డార్లింగ్ నాకు ఆ టైంలో. నాకు పెయిన్ ఉంది, నన్ను జాలిపడండి అని చెప్పట్లా. మా పేరెంట్స్ చూస్తుంటారు కదా, వాళ్ళు బాధపడతారు కదా. నా కొడుకు కుంటుతుంటే ఇంకొక కొడుకు నవ్వుతున్నాడు అని బాధేస్తుంది డార్లింగ్. అది నాకు తెలిసింది డార్లింగ్. నేను బయటికి వెళ్ళినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంక ఇది కాదు అని చెప్పి నేను ఏదైతే చెప్పాలో వాళ్ళకే చెప్పా. బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ గురించి నేను ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రతి చోట అది హైలైట్ చేస్తారు, వాళ్ళని తిట్టమంటారు, దాని మీద డబ్బులు. నా మనుషులు డార్లింగ్, నేను తిట్టాలి. నేను చెప్పేసి అయిపోయింది. అది కొంచెం బాధేసింది అంతే. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఇది ఎక్కడా చెప్పాలి, సింపతియే కావాలి, నేను గెలవాలి అంటే 1,00,000 చేయొచ్చు. ఫస్ట్ వీక్లో నాకు ఆల్రెడీ కరోనా వచ్చి నేను పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత కాలు నాకు ఎఫెక్ట్ అయింది డార్లింగ్. స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత నాకు 3 days స్టెరాయిడ్స్ ఇచ్చారు. 1.5 day వాడా. 1.5 day తర్వాత హౌస్లోకి వెళ్తుంటే మీ టాబ్లెట్స్ మాకు ఇచ్చేయండి అని తీసుకున్నారు. తీసుకొని మీ హౌస్లోకి వెళ్ళగానే పంపిస్తున్నారు. ఫస్ట్ డే పంపలే, సెకండ్ డే పంపలే, థర్డ్ డే పంపలే. నాకు 1.5 year అయింది కోర్సు. స్టీరాయిడ్ అది. నాకు ఎంత పెయిన్ స్టార్ట్ అయిందంటే డార్లింగ్, నేను ఆడలేక నేను ఇంకా భరించలేకపోయినా పెయిన్. అప్పుడు అందరూ మైకులు తీసి నోయల్కి టాబ్లెట్లు ఇస్తేనే మేము చేస్తాము అని వాళ్ళు చెప్పారు డార్లింగ్. అది టెలికాస్ట్ అయిందా? లేదు. ఎందుకు అవ్వదు అది? ఎందుకంటే బిగ్ బాస్ చాలా మంచోడు బ్రో, మన ఎదవలం. సో అది అవ్వదు. దాని తర్వాత ఏమైంది, అప్పుడు ఏంటి, మళ్ళీ ఎవరో ఇంగ్లీష్ మాట్లాడితే నేను సారీ అని చెప్పి నాతో క్షమాపణ రాయిస్తున్నారు. అప్పుడు నేను తిట్టా, బస్తీ మెస్ ఇవ్వాలి, నన్ను వదిలేరా, నేను వెళ్ళిపోతాను, ఒక్కొక్కడు హైదరాబాద్ నుంచి బయటకి ఎట్లా వెళ్తాడని బాంబే టీమ్ని తిడుతున్నా. మీరు మనుషులేనా? ఒక మనిషి సఫర్ అవుతుంటే చూస్తూ 2-3 రోజులు టాబ్లెట్ లేకుండా ఉంటారు, మీరు మనుషులేనా అసలు? ఒక్కొక్కడు ఎలా వెళ్తాడు హైదరాబాద్, మీరు ఎయిర్పోర్ట్ మా ఇంటి నుంచి వెళ్ళాలి, మీరు చూసుకుంటారని చెప్పి తిడుతున్నా. అది టెలికాస్ట్ అయింది. ఇంత కథ టెలికాస్ట్ అవ్వలే. ఎవరినన్నా అడుగుడాలి, నాకు సింపతే కావాలంటే నేను 3 సంవత్సరాలు అవుతాను చెప్పుకోవచ్చు కదా, నాకు ఇలా చేశారని. ఎవరికి కావాలి? మనం వచ్చింది సింపతిల కోసం కాదు, మనం పైకి వస్తాం. నేను కష్టపడతా పైకి వస్తాం, కొంచెం లేట్ అవ్వచ్చు. సో యాక్చువల్లీ అలా పోర్ట్రే చేస్తారు, వాళ్ళకి నచ్చిందే చూపిస్తారు. చెడ అన్నట్లే, వాళ్ళ ఫార్మాట్ అదే, మనం ఒప్పుకొని వెళ్ళాం, సరే వాళ్ళ కర్మ అని వదిలేయాలి మనం తప్ప. దాని గురించి నాకు బ్యాడ్ అయిందని లేదు, వాళ్ళు ఏం బ్యాడ్ చేస్తారు బ్రో మనకి, వాళ్ళు ఏం చేయగలుగుతారని పిచ్చలైట్ అది. వేల్ రికార్డ్స్ సంబంధించి మీరు దానికి అసోసియేట్ అయ్యారు. అవును అవును. అది ఎందుకు సడన్ గా ఆగిపోయారా? అంటే యాక్చువల్గా హీరోయిన్ సార్, వల్లి మ్యామ్ వాళ్ళు, దే ఆర్ ఆఫ్ హై వాల్యూస్ డార్లింగ్. నేను వాళ్ళ దగ్గర ఉండే నా లైఫ్లో నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే, వాళ్ళ దగ్గర ఉండి నేను టైమింగ్ ఏంటి, క్రమశిక్షణ ఏంటి, మాట అంటే ఏంటి, అవన్నీ వాల్యూస్ నేర్చుకున్నాను. అప్పుడు కానీ నేను వాళ్ళ దగ్గర వెళ్ళడం వల్ల చాలా నేర్చుకున్నా. సో ఏమవుతుందంటే డార్లింగ్, ఒక పాట రిలీజ్ అవుద్ది, అది మన సర్కిల్లో 10 మంది రేడియోలో వింటారు, ఎక్కడో వింటారు, అబ్బో ఇది బ్లాక్ బస్టర్ హిట్ అనుకుంటారు. ఆడియో కంపెనీకి చాలా డబ్బులు వచ్చేస్తున్నాయని ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. ఎక్స్ప్లెయిన్ చేయలేక మా మేడం ఏమన్నారంటే, లేదు మనం కొన్ని రోజులు హోల్డ్లో పెడదాము, ఇప్పుడు అవసరం లేదు అని చెప్పి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అందరూ ఏమనుకుంటారు, 4 చోట్ల పోస్టర్ పడ్డా అంటే సినిమా పెద్ద హిట్రా అనుకుంటారు. కానీ బిజినెస్ చేసేవాడికే తెలిసి ఉంటుంది ఎంత అవుతుంది, ఎంత వస్తున్నాయి. రేడియోలో ఒకసారి పాట ప్లే అవుతే 5 పైసలు వస్తున్నాయా, 10 పైసలు వస్తున్నాయని నిజంగా బిజినెస్ చేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది. కానీ ఎక్కడ చూసినా మీ పాటలు వినిపిస్తున్నాయని మన ఫ్రెండ్స్ అనే చెప్తారు. మనం బాగా చేయకుండా భలే వేసారా అంటారు కదా. అవన్నీ ఎందుకు చెప్పాలి అని చెప్పి they kept it on a hold. It's not that it's not no more, right? It will come back in a bigger way. బట్ ఎందుకు అని అంతే. అదే కీరవాణి గారి దగ్గర ఉండే వాళ్ళు కూడా అక్కడ కూడా మానేశారు అని చెప్పి. మానేయడం కాదు డార్లింగ్, ఇప్పుడు నేను యాక్టర్ అవ్వాలి అంటే మనకి, నేను కీరవాణి సార్ వాళ్ళ ఇంట్లో ఉంటా, ఇక్కడ వచ్చి షూటింగ్ చేసుకోమంటే చేసుకుంటారా చెప్పండి. సో మనం ముందుకు వెళ్ళాలి కదా. నా దృష్టి ఏంటంటే అన్ని రోజులు అక్కడ ఉన్నాను అంతే. అండ్ కొంచెం నేను ఏంటంటే నావి కొన్ని జరిగిన తర్వాత ఆ టైంలో నాకే కంఫర్టబుల్ లేకుండా ఉండాలి, ఎస్పెషలీ పీపుల్ ఐ రియలీ లవ్. నేను వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళడం అని, నేను కొంచెం ఏదైనా మంచి జరిగాక వెళ్దామని చాలా రోజులు వెయిట్ చేశాను. ఇది మీ పర్సనల్. నేను యాక్చువల్లీ ఇప్పుడు చేయగలద్దాలి. చెప్పు, అనుకున్నా శివ దగ్గరికి వెళ్తాంటే ఏదో వేస్తాడని చెప్పు. మీ పెళ్ళి, డివోర్స్, ఇవన్నీ దీని వల్ల మీకు ఏమైనా నష్టం కలిగిందని అనుకుంటున్నారా? ఎందుకంటే లైక్
యూట్యూబ్లో thumbnails కానీ కొన్ని స్టేట్మెంట్స్ కానీ ఎవరైతే మీ చెప్పారు మా ఇష్టలు నాకు ఇష్టమైన వాళ్ళు కొన్ని మాటలు అలా అన్నారు, అవన్నీ చూస్తే మిమ్మల్ని మీరు టార్చర్ పెట్టడం కానీ లేకపోతే అంటే నాకు తెలిసిన నోయలు అది ఇవన్నీ అవునా నోయల్లో ఉన్నాయా లక్షణాలు అని అనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమైనా మీకు ఎఫెక్ట్ అయింది అనుకుంటున్నారా మీ కెరియర్కి? ఈ క్వశ్చన్ నువ్వు జెన్యున్ గా అడుగుతున్నావా, టీఆర్పీ కోసం అడుగుతున్నావా, రేటింగ్స్ కోసం అడుగుతున్నావా, జెన్యున్ గా అడుగుతున్నావు డార్లింగ్? సో ఏమవుతుందంటే డార్లింగ్, మన వాళ్ళందరూ కొంచెం భయపడతారు డార్లింగ్. అంటే ఏదన్నా తెలియగానే ఎందుకు వచ్చిందిలే మనకు అని నాకు చాలా రోల్స్, నేను ఉన్న సినిమాలు కూడా వెళ్ళిపోయాయి. నాకు ప్రాబ్లం లేదు డార్లింగ్. దానే పే లిఖా హువా హై ఖానే వాలా కా నామ్ అని అంటారు. మనం తినే మెతుకు మీద కూడా దేవుడు మన పేరు రాశాడు అని అంటాడు. నీ ఎంట్రికలు కూడా లెక్కించున్నాను అని చెప్పి బైబిల్లో ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఎందుకు బాధపడుతుంది డార్లింగ్? సరే ఇప్పుడు వాళ్ళ అలా హాఫ్ హార్టెడ్ తో ఇవ్వడం కన్నా ఇవ్వకపోవడమే మంచిది కదా. అరే ఇక్కడ రా కూర్చో అని చెప్పి నాతో మాట్లాడకపోతే ఇంకా దానికన్నా పిలవకపోవడమే బెటర్ కదా అని నేను చాలా పాజిటివ్ గానే తీసుకున్నాను. అండ్ తన వల్ల ఇప్పుడు యాక్చువల్లీ నా లైఫ్లో అంతవరకు ఎలా ఉండదంటే, ఓ ఇది ఒక ఫ్యాంటసీ వరల్డ్, అందరూ మంచి వాళ్ళే, అందరూ నా వాళ్ళే అనే ఫీలింగ్లో ఉన్నా. తను ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ ఇచ్చిందో అందరూ పట్టుమని వెళ్ళిపోయారు. సడన్ గా కూర్చుంటే అవ్వలేడంట అదే. సో అది చాలా బ్యూటిఫుల్ అనిపించింది అంటాలి. నేను వీళ్ళందరికీ వెళ్ళిపోమని చెప్పలేను. ఇప్పుడు ఏంటంటే నా వాళ్ళు ఎవరు అంటే నాకు నా ఫ్యామిలీ తప్ప ఎవరు కనిపించాలి. నేను చాలా ప్రేమించాలి వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పను, స్టేజ్కి వచ్చాక చెప్తా ఎవరు అని. సో వాళ్ళు తప్ప ఎవరు లేరు అంటే అది వాళ్ళు వాళ్ళందరూ చెడ్డవాళ్ళు ఎదవాళ్ళు అని అనట్లేదు. భయం డార్లింగ్, వీడి వల్ల మనకి ఎందుకు, వీడితో మాట్లాడితే అలా. సో అది తను చేసింది ఏంటంటే క్లీనింగ్. ఇంతమందిని దాన్ని తీసుకెళ్ళిపోయింది తను. అయితే నాకు హ్యాపీ బ్రో, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఎవరు మనతో ఉంటారు ఎవరు మనతో ఉండరు అనేది తెలియజేశారు అంతే. అది ఎవరు చేయగలుగుతారు ఇంకా. అండ్ ఇంకొకటి, నేను టార్చర్ చేశానా ఏం చేశానా అన్ని పక్కన పెడితే మా జర్నీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్, ఐ హ్యావ్ నథింగ్ అగైన్. డార్లింగ్ ఎవరినన్నా నిజంగా ప్రేమించావు డార్లింగ్? ఎప్పుడన్నా లైఫ్లో ఎప్పుడన్నా నిజంగా ప్రేమించావు ఎవరినన్నా? ఎవరిని ప్రేమించావు? మా వాళ్ళని. ఎవరిని ప్రేమించావు డార్లింగ్? మాకు తెలుసు, నా ఫ్రెండ్. వాళ్ళు ఏమన్నా నువ్వు తిట్టగలుగుతావు డార్లింగ్ వాళ్ళ మొహం మీద? అది తెలియగానే జనాలందరూ మనం ఏమనలేం డార్లింగ్, వాళ్ళు ఏమన్నా అనుకోని. ఒక రోజు మా దాంట్లో ఏముంటుంది తెలుసా డార్లింగ్, నువ్వు ఒక రోజు నిజం తెలుసుకుంటే, నువ్వు రిపెంట్ అవుతే ఆయన వచ్చి మిమ్మల్ని మళ్ళీ పట్టుకుంటాడని మా దేవుడి గురించి రాసి ఉంటుంది. అలాంటప్పుడు మనం కూడా ఆపర్చునిటీ ఎదురు మనిషి ఇవ్వాలి కదా. ఎన్ని రోజులు ఉంటుంది డార్లింగ్ మనుషులు, అట్లా చేశాడా ఇట్లా చేశాడా. ఒక బ్యాచ్ ఉంటుంది డార్లింగ్, ఒక 2-3, అరే ఇలా అన్నాడంటే వాళ్ళు అరే అట్లా అంటాడా అని. వాళ్ళకి నిజంగా తెలిసి ఉంటుంది మన రిలేషన్షిప్. ఇప్పటికి తెలియదు కదా బయటికి, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో వాళ్ళకే తెలియదు డార్లింగ్. మా ఇంట్లో మాకు రూమ్ లో ఇన్ని గొడవలు అవుతాయని మా ఇంట్లో వాళ్ళకే తెలియదు. ఎందుకు చెప్పాలి డార్లింగ్? నేను ఆమె ఇంప్రెషన్ ఎందుకు పాడు చేయాలి? మా ఇంట్లో వాళ్ళకే చెప్పలేదు, నేను బయట వాళ్ళకి ఎందుకు చెప్పాలి? అండ్ వాట్ ఎవర్ హ్యాపెండ్, యాక్చువల్లీ ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు మాట్లాడడం కూడా వేస్ట్ యాక్చువల్ గా. బట్ చాలా చోట్లలో చూసాను. నా బెస్ట్ ఫ్రెండ్, అయినో నా బెస్ట్ ఫ్రెండే పంపించింది, అరే చూస్తుంటే నాకేం నిజం అనిపిస్తుందా అంటే, మరి నిజం అనుకుని నాకు ఫోన్ చేయడం మానేయచ్చు కదా అని అన్న. ఇంకేం చెప్తాను నేను అంటే, ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు సాటిస్ఫై అవుతారు అంటే నేను తనని తిట్టినప్పుడు. ఎందుకంటే వీళ్ళకి నేనంటే ఇష్టం. తనని నేను ప్రేమించాను కదా, నేను ఎలా తిడతా? తను ప్రేమించలేదు, అదేదో నాకే చెప్పింటే పెళ్ళి అయ్యకపోతుండే. లవ్ మ్యారేజ్, లవ్ అప్పుడు బ్రేకప్స్ అవుతాయి చూడు డార్లింగ్, అవి చాలా బ్యూటిఫుల్. అవి పెళ్లిలో అయిన తర్వాత బ్రేకప్లు అవుతాయి చూడు, ఒక ఫ్యామిలీకి వాళ్ళని ప్రేమించిన వాళ్ళకి అందరికి ఎఫెక్ట్ అవుతుంది. 100% చేసుకుంటా బ్రో. మ్యారేజ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ డార్లింగ్, నమ్ము నన్ను. ఇంకా అది ఎంజాయ్ చేయలేదు, ఇంకా అది ఇప్పుడు ఇంకా చేయాలనుకుంటున్నా. అట్లేం లేదు, అది ఎంజాయ్ చేయలేదు చేయాలనుకుంటున్నా అని కాదు. నేను మా అమ్మ నాన్నని చూసి పెరిగా, మా అక్కని మా వదిన్ని. నా ముందున్న మ్యారేజెస్ ఎంత బ్యూటిఫుల్ మ్యారేజెస్ అంటే, వాళ్ళు నిలబడితే హస్బెండ్ భార్య కోసం, భార్య హస్బెండ్ కోసం నిలబడితే మిరాకిల్స్ అవుతాయి. అంబానీ వాళ్ళవే, మన ఇండియాలోనే ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. వాళ్ళందరూ ఫ్యామిలీలు కలిసి ఉంటారు. రాజమౌళి సార్ వాళ్ళ ఫ్యామిలీ, కిరణ్ సార్ వాళ్ళ ఫ్యామిలీ, అంబానీ వాళ్ళ ఫ్యామిలీ, కొన్ని ఫ్యామిలీలు దే ఆర్ లైక్ వాట్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. అది దట్ ఈస్ లైఫ్ బ్రో. పెళ్ళి అంటే నా దృష్టిలో ఏం తెలుసా డార్లింగ్, చేతిలో కత్తి ఇచ్చేసి నువ్వు పొడిచినా నేను ఏమండు అని నువ్వు అంటే నేను వెళ్ళిపోతా, అంటే వెళ్ళిపోతా, అది పెళ్లి కాదు డార్లింగ్. దిర్ ఈస్ కమిట్మెంట్. ఫ్రెండ్షిప్స్ లో ఉండదు, ఎందులో ఉండదు, అస్సలు ఎందులో ఉండదు. అండర్స్టాండింగ్, యూ లవ్ దట్ పర్సన్ నో మ్యాటర్ వాట్. అది పెళ్లి డార్లింగ్. వెళ్ళి యముడి దగ్గర గొడవ పడి తెచ్చుకుందట వాళ్ళ భర్తని, అది పెళ్లి డార్లింగ్. అంటే ఇప్పుడు పెళ్లి అంటే వాళ్ళకి తెలియాలి, మనకి తెలియాలి. వాళ్ళకి తెలియక ఇవన్నీ
అంటే ఈ మధ్య కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి బ్రో, అందుకనే పెళ్ళిళ్ళు ఇంకా రాను రాను అవ్వవు. ఇంకా ఒక ఎవరితో పడతాడితో తిరగాలనే అది వచ్చినప్పుడు కమిట్మెంట్ ఉండనట్టే కదా, వాళ్ళే చెప్తారు పెళ్లి వేస్ట్ అబ్బా అని. ఇండస్ట్రీలో ఈ మధ్య అన్ని బ్రేకప్స్ ఇవే అవే ఇండస్ట్రీలో కాదు darling, మనకు కనిపిస్తున్నాయి, వేర్ అండర్ స్పాట్ లైట్, ఓకే కనిపించరు కనిపించరు చాలా చోట్ల, ఎవ్రీవేర్. హ్యాపీనెస్ ఉండకపోవడం, కమిటెడ్, ఒక మనిషికి మనం కమిటెడ్ గా ఉంటే మనం వాళ్ళని వాడు ఉన్నా లేకున్నా మోసం చేయం, అంతే కదా, సింపుల్. అది లేనప్పుడే కదా అన్ని వస్తాయి. దేవుడి దేవాలు ఐ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ మ్యారేజ్, నేను తన గురించి అస్సలు చెప్పట్లా, బ్యూటిఫుల్ తను. ఎందుకు బ్రో మామూలుగా ఏమైనా ఇష్యూస్ అన్ని తీసుకుని వచ్చి మన సెలబ్రిటీస్ అందరూ సోషల్ మీడియాలోనే పెడుతూ ఉండడం మజా వస్తుంది బ్రో, వాళ్ళకి అటెన్షన్ కావాలి, చూస్తే సినిమాలో చూడండి రోడ్ మీద చూడండి అన్నట్టు అయిపోయింది. ఇంకా నన్ను చూడండి కానీ అన్నట్టు అయిపోయింది. ఇంక ఏం చేస్తాం, అసలు మాట్లాడదు ఇంకా, చాలా ఇది ఎండ్ కదా ఈ టాపిక్. ఎందుకు బ్రో, అయిపోయింది 3 సంవత్సరాలు అయింది. బిగ్ బాస్ లో మళ్ళీ అడిగారా మిమ్మల్ని? అడిగారు. అడిగితే నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది, ఎందుకంటే వాళ్ళు నాకు తెలీదు అని చెప్తారు కదా. లిటరలీ జూమ్ కాల్ నేను రికార్డ్ చేసుకొని పెట్టా. నాకు 3 మెడిసిన్స్ ఇవ్వలేదు మీరు, మళ్ళీ ఎలా పిలుస్తారు, నేను హౌ డు ఐ ట్రస్ట్ యూ, నేను లోపలికి వచ్చి మళ్ళీ అంటే అయ్యో బాబాయ్ నాకు తెలీదు అంటే అంతే చెప్తారు మీరు. ఇప్పుడు నువ్వు తెలీదు నువ్వు చెప్తావు, ఆయన తెలీదు ఆయన చెప్తాడు. నేను లిటరలీ ఒక పర్సన్, ఆయన పేరు చెప్పను, లిటరలీ నేను మీ మీద హ్యూమన్ రైట్స్ కేసు వేస్తే మీరు ఎక్కడ వెళ్తారు అని అడిగా. నిజం చెప్పండి, మీ మనసు మీద చేసుకొని చెప్పండి, ఇట్లా ఒక మనిషికి చేయొచ్చా అని, మీ కొడుకుకి నేను చేయొచ్చా అని అడిగా. అయితే లేదు తప్పే, మరి మీకు తెలియదా అంటే నాకు తెలియదు అంటారు. అలా ఎలా తెలీదు, నువ్వు లోపలికి వెళ్తే ఏమవుతావో తెలియదనే నా దగ్గర అగ్రిమెంట్ తీసుకున్నారా మీరు? యూఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ అ లైఫ్. ఇప్పుడు దేవుడి దేవాల నేను చాలా బాగుండి ఉండాలి, కానీ ఏమన్నా వర్స్ట్ అయ్యింటే నా ఫింగర్ ఇలా బెండ్ అయిపోయింది డార్లింగ్ ఒక టమాటో టాస్క్ ఆడిన తర్వాత, బికాస్ రియాక్షన్ అయిపోయింది నాకు. ఇలా మారదే సాంగ్ లో నా హ్యాండ్ బెండ్ అవ్వదు, ఇలా ఉంటది సాంగ్ లో. ఎన్ని రోజులు సఫర్ అయ్యాను తెలుసా, అవన్నీ నేను చెప్పలేదు, వేస్ట్. ఎవడో అయ్యో పాపం అనుకుంటే మనకి ఏమొస్తుంది, కడుపు నిండదు, వేస్ట్ అవన్నీ. కానీ నేను వాళ్ళకే డైరెక్ట్ గా చెప్పాను, మీరు చేసిన తప్పు ఎవ్వరికి చేయద్దు ఇలా. బ్రో ఇంకొకటి బ్రో, ఎవరైతే ఒక మనిషిని హర్ట్ చేస్తాడో వాళ్ళకి ఎంతో అంత హర్ట్ తగులుతూనే ఉంటది, ఎంతో అంత. నువ్వు ఎవరైనా చూసుకో, బిగ్ బాస్ కి రిలేటెడ్ ఎవరెవరైతే ఉంటారో ఆ లైఫ్ బాగుంటాయో చెప్పు, ఉండవు. తిట్టొద్దు, ఎందుకు తిట్టాలి? నేను నా నామినేషన్స్ లో ఎవరిని తిట్టలే నేను. నువ్వు చేసావు, నువ్వు నాకంటే స్ట్రాంగ్ రా, అందుకనే నామినేట్ చేస్తున్నా. నువ్వు మాట్లాడించాలి తప్పు, మనం ఒక పాయింట్ మాట్లాడాలి. ఏంది ఇది పప్పులు ఉప్పులు అవన్నీ ఏం తిప్పలు ఇవన్నీ. ఇప్పుడు చూస్తున్నావు ఈ సీజన్? ప్రోమోస్ చూస్తున్నా, సరిపోతుంది, ఓవర్ డోస్ అయిపోతుంది. అంటే మనము కొంచెం ఏదైనా నిజంగా గొడవలు అయితే గొడవలు పెట్టుకున్నాం తప్ప. నాకు సోహెల్ కి చిన్న మిస్అండర్స్టాండింగ్ అయింది, దానికి రీజన్ చెప్తా అడిగావు కాబట్టి. ఏమైందంటే గంగవ్వ పల్లెటూరులో ఉంటుంది, వాళ్ళు ఛాయలు బాగా తాగుతాడు, అవ్వే ఏడుస్తుంది. ఆమె నాతో పాటు వెళ్ళింది, నన్నే చూసుకోమన్నారు. మిగతా వాళ్ళందరూ వచ్చి ఆమె మీద పడుతున్నారు, ఎందుకంటే ఆమె స్పెషల్ క్యాండిడేట్ కాబట్టి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళారు, స్పెషల్ క్యాండిడేట్ కాబట్టి అందరు వచ్చి అబ్బా నువ్వు సూపర్ అవ్వా. కాదు, బయటకు వచ్చిన తర్వాత అన్ని ఓవర్ యాక్షన్. నన్ను నాగార్జున సార్ అడిగారు, ఏంటి గంగవ్వ నీ కనెక్షన్ కదా, మరి నువ్వు ఎంతవరకు అందరూ వచ్చి మీద పడుతున్నా, నేను ఏం చేయాలి సార్ అని. అందరూ అటెన్షన్ కోసం చేస్తున్నారు అవన్నీ. సో ఏమైందంటే ఆమె ఏడుస్తుంది డార్లింగ్. సెకండ్ డే షుగర్ ఆర్యాన్ అండ్ సోహెల్ దగ్గర ఉంది. అని వయసు ఎంత అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, పాపం సోహెల్ చాలా మంచోడు. ఆమె షుగర్ ఇస్తే ఆమె టీ తాగుతుంది కదా, ఆమెతో అలా చేయడం తప్పు కదా అని. అది ఇలాంటి చిల్లర గొడవలు అన్ని, అంటే ఎందుకు అలా చేస్తున్నారు అనే గొడవలు. ఒకసారి సాయితో ఒక గొడవ, పుషప్స్ చేస్తుంటాము, నువ్వు జెన్యున్ గా చెప్పురా, నువ్వు చేసేవా లేదా, నువ్వు జెన్యున్ గా చెప్పాను. నా ప్రాబ్లం ఇవే, నా బిగ్ బాస్ హౌస్ లో అంతా నువ్వు జెన్యున్ గా చెప్పురా బాబు, రేటింగ్ల కోసం కాదు, దేనికోసం కాదు, జెన్యున్ గా చెప్పు, నువ్వు నిజంగా గెలిచావా, నిజంగా ఆడావా అనేదే. దాని మీద బయట చేసి ఇంకా బయటకు వస్తాను. హెల్త్ బాగోలేక అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. బిగ్ బాస్ హిస్టరీలో ఐ వాక్డ్ అవుట్, ఎలిమినేటెడ్ కాదు, ఐ వాక్డ్ అవుట్. నార్మల్ గా ఇంకొకటి, మనం ఒక టాపిక్ మనం మాట్లాడాం కాబట్టి, మీరు టెంపుల్స్ కి వెళ్తారా? అంటే వెళ్తాను డార్లింగ్. ఎందుకు ఈగా షూటింగ్ ఎక్కడైంది అని, ఎక్కడైంది అంటే ఇది కావాలని కాంట్రవర్సీ చేస్తా నేను. మనము చాలా ముక్కలై ఉన్నాం శివ, అమ్మాయిలు అబ్బాయిలను ముక్కలయ్యాము, ఓకే, ఈగోలను ముక్కలయ్యాము, రిలీజన్స్ అని ముక్కలయ్యాము, కాస్ట్ అని ముక్కలయ్యాము. ఎందుకు మిమ్మల్ని అడుగుతున్న పాయింట్ ఏంటంటే, చెప్పు శివ, మీరు జై శ్రీరామ్ అని అంటారా? శివ ఇప్పుడు
నువ్వు ఒక పేరు పెట్టుకున్నావు ఆయనకి, నేను జీసస్ అని పెట్టుకున్నా. అందులో ఎందుకు శివ అంటే నువ్వు చెప్పిన పేరే నేను చెప్పాలని ఎందుకు అనుకుంటావు నువ్వు? ఇప్పుడు నేను మా అమ్మకు ఒక పేరు పెట్టుకున్నా, మా అమ్మ మీ ఇంట్లో పుడితే మీరు వేరే పేరు పెట్టుకునే వాళ్ళు. ఎందుకు అట్లా ఇదే అనాలి మీరు, ఇది అంటేనే మీరు మనుషులని ఎందుకు అట్లా చేస్తారు? వై డూ యూ? ఇప్పుడు నేను వచ్చి జై జీసస్ అని మనం అడుగుతున్నాను.